హలో మై వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఇప్పుడు మనం తెలుసు కదా మూవీ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీక్ అనుకున్నట్టు మనము డ్యూడ్ ఫస్ట్ సినిమా చూద్దాం అనుకున్నాం. తర్వాత కే ర్యాంపు అలా తర్వాత అన్నీ అయిపోయినాక తెలుసు కదా అనుకున్నాం. బట్ అన్నీ చూశాకనే తెలుసు కదా చూశాను. బట్ నాకు ఎందుకో ఫస్ట్ తెలుసు కదా మూవీ రివ్యూ చెప్పాలనిపించింది. ఓకే, ఆ, దీని డైరెక్టర్ వచ్చి ఫస్ట్ డైరెక్టర్ అనమాట, నీరజ్ కోన. సో సినిమాని డైరెక్టర్ పరంగా, రైటర్ పరంగా చాలా బాగా తీశారు. ఓకే, ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ సెకండ్ హీరోయిన్ ఎంటర్ అవుతుందో నిధి, బట్ అప్పటి నుంచి కొంచెం బాగోదు. కానీ దీంట్లో అసలు ఈ సినిమా బాగలేదు అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు దీంట్లో ఎంత చెత్త అంటే అంత చెత్తగా. ఈ సినిమాలో మొత్తం ఎలివేషన్స్ ఉంటాయి ఎక్కువ. అంటే హీరో పెద్ద పెద్ద ఎలివేషన్స్ కాదు కానీ చిన్న చిన్న ఎలివేషన్స్. అయితే మరి నీరజ గారు మరి వీళ్ళందరూ అంటే ఈ డైరెక్టర్ చూసుకోలేదా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వకపోతే అన్నీ అతికిచ్చారా ఉంటుంది. ఇంకా నీకు మధ్యలో ఈ ఓజీ మ్యూజిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ, పిచ్చెక్కుద్ది. సో ఎలివేషన్స్ అన్నీ దారుణంగా ఉన్నాయి. సో ఇది ఫెయిల్ అవడానికి మెయిన్ కారణమే అది. మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరైతే ఇచ్చారో సో దారుణంగా ఇచ్చారు. ఈ సినిమా ఆడకపోవడానికి కారణం, బ్యాడ్ రావడానికి కారణం అదే, సినిమా కాదు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, బాగానే ఉంది లాస్ట్ వరకు కూడా. కొత్త డైరెక్టరు చాలా బాగా తీశారు, లేడీ డైరెక్టర్. ఓకే, మీకు నచ్చుద్ది. బట్ ఎక్కడ నచ్చదు అని చెప్తున్నా కదా, పిచ్చెక్కుద్ది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడల్లా బా అనిపిస్తుంది. ఓకే, బట్ చూడండి, చూసి మీ రివ్యూ ఇవ్వండి. బాయ్ బాయ్.